ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మీ ఇంట్లో, బిడ్డను కోల్పోయారు మీరు. అసలేంటి ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా సరే? ఒకటే సార్, మాకు న్యాయం జరగాలి. ఆ. మేము విక్టిమ్, బాధితులం. మాతో పాటు చాలామంది బాధితులు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఇది మేము ప్రభుత్వము లక్షలు కోట్లు ఇస్తే మా పాప ప్రాణం తిరిగి రాలేదు. మాకు జరిగిన నష్టం కోట్ల రూపాయలు ఇచ్చిన విధంగా పూడ్చలేంది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఈ దుర్ఘటనకు కారణమైన దాన్ని అన్వేషించి అసలు ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, దీనికి కారణాలు అన్వేషించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వము నిర్లిప్తత ఉంది. ఇంత పెద్ద ఏరియా, అంటే ఇంత పెద్ద ట్రాఫిక్ ఉన్న ఏరియాలో, హైదరాబాద్ టు వికారాబాద్ వచ్చే ఏరియాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, తర్వాత కర్ణాటక బార్డర్ ఉంది, తర్వాత తాండూరు పరిశ్రమలు ఉన్నాయి, నాపరాతి ఉంది. ఇంత పెద్ద హెవీ క్రౌడ్ ఉండే ప్రాంతంలో చాలా వెహికల్స్ తిరుగుతుంటాయి. అంటే ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళ నుంచి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. 30 ఏళ్ళ నుంచి ఏ నాయకులు కూడా ఈ రోడ్డును విస్తరిద్దామని ఎవరు పట్టించుకోలేదు. అసమానం వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళు రాజకీయం పబ్బం గడపాలి, తర్వాత వాళ్ళకి పదవులు కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అసమానం ఆయన పార్టీలు మారడము, ఆయనకు పదవులు రావడం, కానీ ఈ ప్రాంతం డెవలప్ చేయలే. రంగారెడ్డి జిల్లాని, చెవెళ్లను, వికారాబాద్, తాండూరుని డెవలప్ చేయలే. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆమె కూడా అంతే. ఇప్పుడు పదవుల మనసే, కానీ ప్రాంతం డెవలప్ చేయలే. చెవెళ్ళ చెల్లెమని పేరు ఉంది, కానీ చెవెళ్ళకి ఏం చేయలేదు ఆమె. కనీసం ఆ రోడ్డు విస్తరణ 30 అన్ని పార్టీల్లో మంత్రి చేసింది ఆమె, కానీ ఆ రోడ్డు పట్టించుకోలే. తర్వాత లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు, ఆయన పదవుల కోసమే. ఇప్పుడు ఇంతకుముందు ఓ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యే అయ్యిండు, టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడు, ఓ పార్టీలో ఉండి, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వచ్చిండు. అస్తమానం వాళ్ళ పార్టీలు పదవులు కాపాడుకోవడం, కానీ ప్రాంత ప్రజలకు ఏమవసరమో మౌలిక వసతులు, రోడ్లు, తర్వాత విద్యా సమస్యలు, మెరుగైన వైద్యం చేయించాలన్న వాళ్ళకు అసలు లేదు. మొత్తం టోటల్ వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళ ఫామ్ హౌస్లకు రోడ్ వేసుకోవాలి, వాళ్ళ గ్రామాల్లో రోడ్ వేసుకోవాలి, అంతే. వాళ్ళ పదవులు కాపాడుకోవాలి, అంతేగాని దీన్ని ఏం పట్టించుకోవట్లేరు. ఇక ఇంకో తాజా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన అపాయింట్మెంట్ల ఎంపీ గారు, ఆయన నేను తెచ్చిన NHIV అంటాడు. తెస్తే లాభం లేదు, పని కావాలి. అది NGT వాళ్ళు 3 ఏళ్ల క్రితం కేసు వేశారు. ఆ కేసు తీయించాలంటే ఒక పెద్ద పని కాదు. ప్రభుత్వం తలుచుకుంటే 3 రోజుల్లో క్లియర్ చేయొచ్చు. ఆయన ఈ మొన్నటి నుంచి కృషి చేసిండొచ్చు. ఆయన గతంలో TRSలో కూడా 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు. ఆ మధ్యన మాజీ ఎంపీగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు తాజాగా బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నాడు. 15 ఏళ్ళలో ఆయన కూడా ఏం పట్టించుకోలేదు చెవేళ్ళకు. కాబట్టి ఈ చెవేళ్ళ రంగారెడ్డి జిల్లా బాగుపడకపోవడానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి 4 ప్రధాన కారణం. ఈ 4 వ్యక్తుల నుంచి ఈరోజు చెవేళ్ళ ప్రమాదం జరిగింది. కావున ఈ 4 వ్యక్తులపైన హత్యానేరం కింద కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేటట్లు ప్రభుత్వం కృషి చేయాలి. ఆ 4 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య, మా ప్రస్తుత బీజేపీ ఎంపీ చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. 4 ప్రాంతాన్ని పట్టించుకోలేకపోవడం వల్లనే ఇది జరిగింది. 4 పైన హత్యానేరం కింద కేసు నమోదు చేస్తేనే బాధితులకు ఆత్మశాంతి కలుగుతుందని నేను డిమాండ్ చేస్తాను. బాధితులకు ఏం చేయాలంటే ప్రభుత్వం వాళ్ళకు ఎంత ఇచ్చినా వాళ్ళని తీసుకురాలేరు. కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారాన్ని ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో చదువుకున్న వ్యక్తులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధితుల తరపున నేను డిమాండ్ చేస్తాను. మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఈ ప్రాంతంలో రోడ్లు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు దరిద్రం ఉంటుంది. తెలంగాణలోనే అత్యంత దరిద్రమైన రోడ్లు అంటే వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా. నిత్యం అక్కడ తాజాగా చెవెళ్ళ ప్రమాదం చెప్తాను. గత ఏడాది క్రితమే ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు, మహిళలు పుట్ట చేత పట్టుకుని బతికేటోళ్ళు లారీ దూసుకెళ్తే చనిపోయారు. అయినా ఏడాది జరిగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మొత్తం నిన్న జరిగింది చెవెళ్ళ ఇన్సిడెంట్ తర్వాత మీడియాలో వాళ్ళ పనితీరు గురించి మీడియాలో బాగా విశ్లేషించిన తర్వాత అక్కడ నుంచి పారిపోయి బాధితులంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము గొప్పలు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకున్నారు. వాళ్ళు ఏం చేయలేదు. ఎప్పుడన్నా అడిగిరా మీరు? అసలు మీ ప్రాంతం వాళ్ళు అసలు అడిగిరా? పెట్టుకోవడం జరిగింది. అడిగితే వాళ్ళు ఏం పట్టించుకునే పాపన లేదు. మేము ఇంకా మాకు మా పాపది ఇవాళ అంత్యక్రియలైనవి. ఇంకా కొన్ని 2-3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల తర్వాత మేము ఖచ్చితంగా ఈ వ్యక్తులపైన 4 వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మేము న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. బాధితులంతా ఏకం చేస్తాం.
బాధితులకు ప్రభుత్వం ఆదుకునే వరకు పోరాటం చేస్తాం. ఇందుకు అవసరమైన అన్ని వ్యక్తులు, సమాజంలో ఉన్న అందరి వ్యక్తులతోటి, ప్రజా సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తాం.